సో అందుకని నీ లైఫ్ విల్ గో ఇన్ సర్కిల్స్. అందుకనే కొంతమంది ఏళ్ళ తరబడిగా సంఘానికి వస్తారు, ఏది ఎదగరు వాళ్ళ లైఫ్లో. ఎక్కడ 3 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలే ఇంకా ఉంటాయి, 10 సంవత్సరాల క్రితం ఉన్న రోగాలే ఇంకా ఉంటాయి. ఇంకా వాళ్ళ స్థాయి అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వై? బికాస్ దే కమ్ టు చర్చ్, విడిపించబడతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయబడతారు? బంధించబడతారు. ప్రతి ఒక్కరికి కూడా సబ్ కాన్షియస్ ఉంటుంది. ఆమేన్. సో దాని నుంచి మనం చాలా పనులు చేస్తాం. అదంతా ఆటోమేటెడ్ వర్షన్ అనమాట. ఆటో పైలట్ అని ఎప్పుడైనా వింటే ఇట్ జస్ట్ గోస్. సో మనమంతా ఆటో పైలట్లో చాలా పనులు చేస్తాం. పొద్దున్నే లేచి చాలా పనులు చేస్తాం. ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్. నా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అలవాటులో పొరపాట్లు కూడా ఉంటాయి. అందుకని చాలామంది ఎందుకు ఇట్లా చేసినట్ట, అలవాట్లో పొరపాటు, గల్తీసే మిస్టేక్ బ్రదర్ ప్లీజ్, అనుకోకుండా అయ్యింది. సో అనుకోకుండా ఎందుకు అవుతుంది అనేది ఈరోజు మాట్లాడతాం. హల్లెలూయా. సో సబ్కాన్షియస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ ఆపరేట్స్ బిలో your level of conscious awareness. It influences your thoughts, feelings, behaviors without your active thinking about it. అంటే ఈ సబ్ కాన్షియస్ ఏం చేస్తుందంటే, నువ్వు ఆలోచించకుండానే అది రియాక్ట్ అవుతుంది. నువ్వు కావాలని చేయవు, కాదు అనుకోకుండా అవుతుంది. ఎట్లా చెప్పా మీకు అర్థమవుతుంది కదా. సో యూ డోంట్ దీన్ని ప్రాసెస్ చేయవు, ఇది చెయ్యాలి, ఈ పని చేయాలి అని అంత ప్లానింగ్ ఉండదు, కానీ నువ్వు చేస్తావు ఆ పని, ఆటోమేటిక్గా వస్తుంది నీ లోపల నుంచి. ప్రైజ్ గాడ్. సో దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్. దీన్నే అంతరంగమున్న మనసు అని మనం పేరు పెట్టుకున్నాం, అవచేతన అని తెలుగులో అంటున్నారు. హల్లెలూయా. సో నౌ లెట్స్ గో. సో అందుకనే చాలామంది దురలవాట్ల నుంచి బయటికి రావడానికి ఒక్క ప్రార్థన సరిపోదు. హల్లెలూయా. సో చర్చికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నంటే బాగానే ఉంటుంది, కానీ ఈ కొన్ని విషయాల నుంచి బయటికి రావాలంటే నీ సబ్ కాన్షియస్ లెవెల్లో నీకు డెలివరెన్స్ కావాలి, నీ అంతరంగంలో నీకు విడుదల కావాలి. ఆ అంతరంగంలో విడుదల ఇట్ ఈస్ నాట్ వన్ టైం ప్రేయర్, వన్ టైం ప్రాఫెసీ, ఓ పవర్ ఆఫ్ గాడ్, ఇవన్నీ మంచివే, కానీ దాని తర్వాత యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ కాన్షియస్. నువ్వు బలవంతంగా నీ యొక్క ఆలోచన విధానము మీద నువ్వు పని చేయాలి. హల్లెలూయా. నేను బలవంతంగా ఈ ఫలానా విషయం నేను చెయ్యను, ఈ ఫలానా విషయం తాగను, ఈ ఫలానా మాటలు నేను మాట్లాడను, ఈ ఫలానా విషయం నేను చూడను. దిస్ ఈజ్ ఎన్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు మేక్ ఇట్. ఎందుకంటే అది నీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళే వరకు, అంటే స్టార్టింగ్ నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు కష్టంగా ఉంటుంది, అయినా కూడా యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. నువ్వు గేర్ వేస్తావు, నువ్వు క్లచ్ చేస్తావు, అది ఎక్సలరేషన్ ఇస్తావు, మళ్ళీ సడన్గా అడ్డం వస్తే, కుక్క అడ్డం వస్తే ఆటోమేటిక్గా నీ కాలు ఎక్కడికి వెళ్తుంది, ఫట్టుమని వెళ్ళిపోతావు, ఫాస్ట్గా జర్రమని కొట్టేస్తావు. వై? ఇట్ ఈస్ ఇన్ ద సబ్ కాన్షియస్. హల్లెలూయా. సో చాలామందితో చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక్క ప్రేయర్ తోటి విడుదల వస్తుంది. ఎస్పెషల్లీ దురలవాట్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆమేన్. చాలామందికి దురలవాట్లే కాదు, చాలా విషయాలు ఉంటాయి. ఐ విల్ టీచ్ యూ ఇన్ ద కమింగ్ డేస్. కానీ ఈ అడిక్షన్స్ నుంచి బయటికి రావాలి. ఇట్ ఈజ్ నాట్ ఎ వన్ టైం. ఒక చర్చ్కు సంఘానికి వస్తే సరిపోదు, ఏదో పాస్టర్ నూనె వస్తే సరిపోదు. ఆమేన్. సో ఒక పాస్టర్ లేకపోతే నువ్వు ముందు చర్చిలో కూర్చున్నంత మాత్రం సరిపోదు, దశంభాగం ఇస్తే సరిపోదు. హల్లెలూయా. దిస్ ఈజ్ అ డిఫరెంట్ లెవెల్. ఇది నీవు చాలా చురుకుగా నీ ఆలోచన విధానం మీద పనిచేయాలి. హల్లెలూయా. అందుకనే వాక్యం వింటేనే మాత్రం సరిపోదు, వాక్యం చదివితేనే మాత్రం సరిపోదు, వాక్యము పాటించి ఆ పాటించిన వాక్యం అలవాటుగా మార్చుకోవాలి. అంటే నీకు వాక్యము పాటించడము ఒక హ్యాబిట్ అయిపోవాలి. డ్రైవింగ్ నీకు ఎట్లా హ్యాబిట్ అవుతుందో వాక్యము పాటించుట ఒక అలవాటు కావాలి. ప్రైజ్ గాడ్. సో అప్పుడు నీ సబ్ కాన్షియస్ పనిచేస్తుంది, క్విక్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మంట మీద చేయి పెడితే ఎట్లా రియాక్ట్ అవుతుందో ఫాస్ట్గా నీ మనసు, అలాగే పాపము చూడంగానే నువ్వు క్విక్గా రియాక్ట్ అవుతావు.
లేకపోతే ఓహో ఇది ఎండ్ వరకు చూద్దాం అసలు ఏమవుతుందో ఈ వీడియోలో. తెలుసు నాకు. హల్లెలూయా. అంత లోపల ఏమైంది, నీ జీవితము అర్పించేసుకుంటావు. ఆ క్విక్ రియాక్షన్ రావాలంటే మార్పు ఎక్కడ రావాలి? మనసులోనే కాదు, నీ అంతరంగమున మనసులో ఆ మార్పు రావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ మార్పు వస్తే అప్పుడు నీ నోటి మాట మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది, క్విక్గా రియాక్ట్ అవుతావు. దేవుని వాక్యం అంటుంది, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్, శరీరేచ్ఛల నుంచి పారిపోమ్ము. ఆమె చెప్పాడు. దేవుడు భయపడకుడి అని 366 సార్లు చెప్పినా ఒక్కదాని నుంచి మాత్రం పారిపోమన్నాడు. ప్రతిదీ ఎదిరించమన్నాడు నిలబడి, కానీ ఒక్కదాని నుంచి పారిపోమన్నాడు. యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. ఆమె చెప్పండి. ఎందుకంటే ఇది అక్కడ నిలబడి మాట్లాడేది కాదు, కొండతోటన్నా మాట్లాడమన్నాడు, యవ్వనేచ్ఛలతోటి కాదు. మీకు అర్థం కావట్లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది ఇక్కడ నెగోషియేషన్కి టైం లేదు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎలాంటి శోధన, నువ్వు అట్లొస్తావా ఇట్లొస్తావా, నో, దేర్ ఇస్ నో చూద్దాం అసలు నేను పడతానో లేదో నేనే టెస్ట్ చేసుకుంటా. మూర్ఖుడివి నువ్వు. ఎందుకంటే వాక్యం ఏమంటుంది? ఫ్లీ, పారిపో యవ్వనేచ్ఛల నుంచి. రన్, ఫ్లీ అంటే రన్కి ఇంకొక పరిగెట్టడం వేరు, పారిపోవడం వేరు. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు పరిగెట్టినా దొరికిపోతావు. వాక్యం అందుకే ఏమంటుంది? పారిపో, దాని వాసన తగలంగానే పారిపో. ఆమేన్. లేదు, ఇది ఏమవుతుందో ఒక్కసారి అయిపోయింది, ఇంకొక థాట్ ఎంటర్టైన్ చేసావు, యు ఆర్ గాన్. కూరుకుపోతావు అండ్ నువ్వు బయటికి రాలేవు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సంఘానికి రాబుద్ధి కాదు, ఇంట్లో పడుకోబుద్ధి అవుతుంది, చర్చికి రాబుద్ధి కాదు, ప్రతిసారి ఊరికే సంఘం పోవాలా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ యు హ్యావ్ సంక్ ఇన్ టు అ పిట్. ఊబి అంటారు కదా, అందులో ఇరుక్కున్నావు నువ్వు. సో అందుకని నీకు చిరాకు వస్తుంది దేవుడు అంటే. ఎందుకు? బికాజ్ యూ డోంట్ హ్యావ్ అ క్లియర్ కాన్షియస్. హల్లెలూయా. ఎందుకు? నువ్వేమనుకున్నావు, కొద్దిగా చూద్దాం బయటకు వచ్చేద్దాం అనుకుంటావు. నో మై ఫ్రెండ్, వాక్యం ఏమంటుంది? యవ్వనేచ్ఛల నుంచి డోంట్ స్టాండ్, డోంట్ టాక్, డోంట్ నెగోషియేట్. బేరసారాలు దానితో కాదు. మనం యూ డోంట్ హ్యావ్ టు నెగోషియేట్ విత్ దిస్. ఓన్లీ వన్ థింగ్, సొల్యూషన్ ఒకటే ఇచ్చింది దేవుడు, పారిపో. కొంతమంది వచ్చి, బ్రదర్ ఈ శోధన జయించాలని నేను ప్రార్థిస్తున్నా బ్రదర్. వేస్ట్. ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రేయర్ విల్ నాట్ వర్క్. హల్లెలూయా. బ్రదర్ ఈ శరీరేచ్ఛలో జయించాలని నేను ఉపవాసముతో ఉన్నా బ్రదర్. వేస్ట్. నథింగ్ విల్ వర్క్. ఎందుకంటే ఒకటే పని చేస్తుంది. ఏంటది? ఫ్లీ. ఈ రోజుల్లో ఫ్లీ ఈజ్ నాట్ పరిగెట్టడానికి మనం స్థలాల్లో లేవు, మన స్థలం దగ్గరికి అన్నీ వస్తున్నాయి. అంటే ఏంటి? అన్ఇన్స్టాల్, బ్లాక్, సింపుల్ థింగ్స్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యవనస్తులు వచ్చి, అన్నా అబ్బాయి ఊరికే మెసేజ్ చేస్తున్నాడు అన్న, నాకే మెసేజ్ చేస్తున్నాడు రాత్రి. అవును, సింపుల్, ఒక బటన్ ఉంటుంది, బ్లాక్. అది చేయడానికి నీకెందుకు ప్రార్థన? బ్లాక్. ఆమేన్, హల్లెలూయా. సో ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఈ యొక్క విషయాల నుంచి, బికాజ్ వై ఐమ్ ఐ షేరింగ్ దిస్, ఇది ఎందుకు పంచుకుంటున్నానంటే చాలామంది దే ఆర్ సఫరింగ్ విత్ అన్నోన్, ఎవరికి పంచుకోలేని కొన్ని విషయాలతో దే ఆర్ సఫరింగ్ సైలెంట్లీ. అండ్ టుడే గాడ్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ యూ. డెలివరెన్స్ టుడే అని చెప్పినానంటో
అంటే ఈ రోజు నువ్వు డెలివర్ అవుతున్నావు కాదు, నీ డెలివరెన్స్ ఈ రోజు నుంచి ఆరంభించబడుతుంది. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ అ జర్నీ ఫర్ యువర్ డెలివరెన్స్. నేను ఈ స్థాయికి రావడానికి ఇట్ టుక్ మీ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో కాన్షియస్లీ మళ్ళీ తరచుగా నా ఆలోచన విధానం మీద పని చేసుకున్నా. ఆమేన్. అంటే పడిన ప్రతిసారి దాన్ని లేవనెత్తి వాక్యం చేత కట్టి బలంగా నిలబడి, కొన్ని విషయాల్లో పారిపోయి, కొన్ని విషయాల నుంచి దూరపరచబడి అవన్నీ చేస్తే తప్ప ఈరోజు ఒక స్థాయి ఆలోచన విధానానికి రాలేదు నేను. Praise God, hallelujah. So when we pray for deliverance, it starts from that moment. నీ డెలివరెన్స్ స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. ఎట్లాగా చేయాలి? బై వాకింగ్ ఇన్ డెలివరెన్స్. విడుదలలో మనము నడవాలి. నడవాలంటే ఇట్లా నడవడం కాదు, నడవడం అంటే జీవించడం. విడుదలలో జీవించాలి. యు నీడ్ టు లెర్న్ టు లివ్ అ డెలివర్డ్ లైఫ్. సో ఇన్ ది see one prayer I say, in the name of Jesus I break every chain of whatever it is, addictions అన్ని యేసునామములో పోవును గాక, ఇట్స్ గాన్. కానీ ఇఫ్ యు గో బ్యాక్, మళ్ళీ వెళ్ళి నువ్వు మళ్ళీ దాన్ని టేస్ట్ చేసినావు అనుకో, మళ్ళీ నీ చేతులు కట్టివేయబడతాయి. సో అప్పుడు ఏమవుతుంది? నీ లైఫ్ అంతా ఏమవుతుందంటే, చర్చికి వచ్చి విడిపించబడతావు, ఇంటికి వెళ్ళి కట్టివేయబడతావు, మళ్ళీ ఆ వారం తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? విడిపించబడతావు, మళ్ళీ కట్టివేయబడతావు. సో నీ జీవితము విజయవాడ కోదాడ తప్ప ఇంకెడివో. అప్ షటిల్ ఉంటుంది కదా, అంతే. అప్ అండ్ డౌన్ బస్సు నాన్ స్టాప్, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ, పిక్ డ్రాప్. బ్రదర్ ఏమన్నా సాధించిరా అంటే, సాధించడానికి నీకు ఎక్కడుంది సమయం? విడుదల, మళ్ళీ బంధకం. సో అందుకని నీ లైఫ్ విల్ గో ఇన్ సర్కిల్స్. అందుకనే కొంతమంది ఏళ్ళ తరబడిగా సంఘానికి వస్తారు, ఏది ఎదగరు వాళ్ళ లైఫ్లో. ఎక్కడ 3 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలే ఇంకా ఉంటాయి, 10 సంవత్సరాల క్రితం ఉన్న రోగాలే ఇంకా ఉంటాయి. ఇంకా వాళ్ళ స్థాయి అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వై? బికాస్ దే కమ్ టు చర్చ్, విడిపించబడతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయబడతారు? బంధించబడతారు. నీకన్నా చిరాకు రావాలి, నాకన్నా రావాలి, నాకు రాదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్? ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో చెప్పబడుతున్న పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మీద చాలా వర్క్ చేయాలి మీరు, లేకపోతే మీరు ఎదగరు. యూ విల్ లివ్ అ డిఫీటెడ్ లైఫ్. ఓడిపోతూనే ఉంటాడు సైతాన్ని. నువ్వు లేచే కొద్దీ సూతతో కొడుతూనే ఉంటావు, నువ్వు పడుతూనే ఉంటావు. కొన్నిసార్లు పడడమే కాదు, కిందికి కొడతాడు, అండర్ గ్రౌండ్ మైనస్లో కూడా వెళ్తావు. ప్రైజ్ గాడ్. నువ్వు ఫలించవు. దెర్ విల్ బి నో జాయ్. ప్రైజ్ గాడ్. దెర్ విల్ బి నో జాయ్. నీకు సంతోషం ఉండదు. ఒక వ్యక్తితో సరిగ్గా మాట్లాడలేవు. యూ కెనాట్ లుక్ ఇన్ టు సంబడి ఎల్స్ లైఫ్ అండ్ అంటే వాళ్ళ ఐస్లో చూసి మాట్లాడలేవు. ప్రైజ్ గాడ్. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, నీకు విడుదల రాబోతుంది. ఎక్కడ రావాలి విడుదల? నీ అంతరంగమున్న మనస్సులో విడుదల రావాలి. సో అక్కడ వరకు వాక్యం చేరాలి. సో చాలామందికి ఓన్లీ పై టెర్రస్ దగ్గరే ఉంటుంది, కానీ అది ఫౌండేషన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది యు ఆర్ కరప్టెడ్ ఇన్ ద ఫౌండేషన్స్. యు ఆర్ కరప్టెడ్. లోపల నుంచి పాతుకుపోయినాయి, కొన్ని వేరు పారిపోయినాయి, కొన్ని సంవత్సరాల అలవాట్లు ఉన్నాయి నీ లోపట. అండ్ యూ థింక్ ఫెయిత్ సిటీ చర్చ్లో ఒక నూనెతో ఇట్లా చిలుకరిస్తే అఫ్ కోర్స్ దేర్ ఆర్ మిరకల్స్. అఫ్ కోర్స్ నీకు విడుదల అవుతుంది. నూనెతో చిలుకరించని చెయ్యని నీకు ప్రార్థన చేసిన విడుదల అవుతుంది. కానీ అంతరంగంలో మారలేదనుకో, నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్తావు. ఆ వాసన వస్తుంది కదా. ఒక వచనం ఉంటుంది యాక్చువల్లీ, ఎండిపోయిన వేరు కంట నీళ్ళ వాసన రాగానే మళ్ళీ చిగురుస్తుంది. ప్రైజ్ గాడ్.
సో ఎండిపోయిన వేరు లోపలున్న ప్రమాదం, అది పెకిలివేయబడాలి. అది పెకిలివేయబడాలంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్. నిబద్ధతతో వాక్యం పైన పనిచేయాలి. హల్లెలూయా. చాలామంది తప్పుడు విషయాలకు మొండికేస్తారు. మొండితనం వాక్యంలో చూపించాలి. దేవా, నేను ఈ వాక్యం పట్టుకున్నాను, అంతే, నన్ను విడిపించాలి ఈ వాక్యం. సో యూ నీడ్ టు, ఈ విషయంలో నువ్వు ఏం చేయాలి? మొండికేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు డూ దిస్ యూ విల్ వాక్ ఇన్ డెలివరెన్స్. స్వేచ్ఛలో నువ్వు జీవిస్తావు, జీవితాన్ని ఆనందిస్తావు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, తృప్తి పొందుతావు.